దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, వినుడు, నేను ద్వారం యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైతే నా స్వరమును ఆలకిస్తారో, తలుపులు తెరుస్తారో, నేను వారితో కలిసి భుజిస్తాను, వసిస్తాను అంటున్నాడు. అవును ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని యొక్క బిడ్డలుగా మొదటగా మనం చేయవలసిన కార్యం దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన వాళ్ళందరూ కూడా ధన్యులుగా మారిపోయారు. ఉదాహరణ చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు, ఏలి ఇద్దరు దేవాలయంలో నిద్రిస్తున్నప్పుడు ఏలి వినలేదు, కానీ సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో అది ఏలియా స్వరం అనుకుని వెళ్ళి మళ్ళా అడుగుతాడు, గురువు గారు మీరు నన్ను పిలిచారా అని. అలాగ మమ్మారు జరిగిన తర్వాత ఏలి చెప్తాడు, గ్రహించి